ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగట్టి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. గరికపాటి నరసింహారావు గారు గుడ్డు గురించి ఏదో మాట్లాడారు. దాని గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఆయన ఏదో ఛానల్కి బిగ్ టీవీ ఏదో ఉంది, ఆ టీవీ దానికి ఇంటర్వ్యూ ఇస్తూ ఏదో మాట్లాడారు. ఆ మాటలు మనం ఇప్పుడు విందాం. సో వాటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక పరిజ్ఞానం చెప్తే సరిపోతుంది, కానీ వైద్య పరిజ్ఞానం చెప్పడం వల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు వేదంలో ఉందో లేదో నాకు తెలియదు, నేను వేద విద్వాంసుని కాదు. వేదాలు రాయబడిన సమయము వేరు, ఇప్పటి సమయం వేరు. సో ఆధునిక వేదాలున్న సమయములో ఇప్పుడు ఉన్న సమయానికి మనం పోల్చి ప్రతి ఒక్కటి అలాగే ఉండాలి అంటే ఎలా సాధ్యం? ఇప్పుడు అర్థం ఏంటి మరి? సో దారిద్రం రావటానికి కోడి గుడ్లు తినడమే కారణం అంటాడు చాగంటి గారు. ఆఖరికి కంటి సంబంధిత వ్యాధులు రావడానికి కోడిగుడ్డు కారణం అంటాడు. కోడిగుడ్డు తినే వాళ్ళు ఉన్న చోట దేవతలు రారు అంటున్నారు. అంటే భారతదేశానికి దేవతలు రారు అని చెప్పడమే. ఎందుకంటే భారతదేశంలో 90% తింటారు కోడిగుడ్డు. నేను ఇంకెక్కువ తిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చాలా మంది ఒకప్పుడు మన తాము పుట్టిన కులం వల్ల కావచ్చు, సాంప్రదాయం వల్ల కావచ్చు, ఆచారం వల్ల కావచ్చు, గుడ్డు తినే నేపథ్యం లేని కుటుంబాల వల్ల కూడా ఇవాళ గుడ్డేంది దాని తల్లిని కూడా తింటున్నారు. మీకు అగ్ర కులాల్లో కొన్ని కులాలు నాన్ వెజ్ తినవు, ఇప్పుడు వాళ్ళు తింటలేరా? వాళ్ళు ప్రమాణంగా తింటున్నారు. సో అందువల్ల నేను ఈ మాట చెప్తున్నా అంటే నేనేదో ఎగ్గు తిని చెప్పండి. నేను ఎగ్గు కూడా తినడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్యూర్ వెజిటేరియన్, పూర్తి శాకాహారిని. కానీ మా పిల్లలు మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు, తప్పేంటి? ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎగటేరియన్స్, వెజిటేరియన్స్ కూడా ఎగటేరియన్స్ ఉంటారు. చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఎగ్ తింటారు. అంటే ఇప్పుడు చాగంటి గారు చెప్పిన దాని ప్రకారము ఇక వెజిటేరియన్స్ తప్ప యజ్ఞం ఎవరు చేయకూడదు అంటే భారతదేశంలో యజ్ఞం చేయడానికి 95% ప్రజలు అనర్హులు అని చెప్పేస్తున్నారు మీరు. ఇది హిందూ సమాజానికి మంచిదా? హిందూ మతానికి మంచిదా? హిందూ ధర్మానికి ఇది చాలా ప్రమాదకరం కాదా? ఇది హైలీ ఎక్స్క్లూజన్ కదా. ఇప్పుడు ఇలాంటి సాంప్రదాయాల వల్లనే కదా చాలా మంది మతాలు మారింది. సో మనకు హిందూ మతం నుంచి వెలివేస్తున్నాం 90% ప్రజలు వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల. విన్నారు కదండి. ఆయన లెక్క ప్రకారము వేదాలు ఎప్పుడూ రాయబడ్డాయి. ఆ కాలంలో అట్లా ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు మాంసం గుడ్డు తినేవాళ్ళు 95% భారతదేశంలో ఉన్నారు. సో వాళ్ళని తినద్దంటే మీరు ధర్మాన్ని మారమని చెప్తున్నారు. అందుకు కాదు మత మార్పులు జరుగుతున్నాయి అని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈయన ఎటువంటి హాస్యం పండించాడంటే నాగేశ్వరరావు ఆయన ఏమంటాడంటే, చిన్నజీయర్ స్వామి గారు గుడ్డులోంచి పిల్ల వస్తుంది కాబట్టి ఆ గుడ్డు మాంసాహారం తినకూడదు అని చెప్పాడు ఆయన దీనికి ఈయన నాగేశ్వరరావు తప్పుపడుతూ ఆయన అంత అన్సైంటిఫిక్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఆధ్యాత్మికవేత్తగా ఉండాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తూ ఉదాహరణ ఇస్తూ టమాటా గింజల నుంచి టమాటాలు వస్తాయి కాబట్టి టమాటాలను తినకుండా మానేస్తామా, చిక్కుడు గింజల నుంచి చిక్కుడుకాయలు వస్తాయి కాబట్టి చిక్కుడు మానేస్తామా అంటే దానికి గుడ్డుకి సమానం పెట్టాడంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క సైంటిఫిక్ టెర్మినాలజీ, సైంటిఫిక్ అసలు టెంపర్ ఎంత బాగుందో మనకు అర్థమవుతుంది. ఈ నాస్తికులాని ఈయన టెంపర్ కూడా ఉంది, ఎందుకంటే ఈయన బేసికలీ నాస్తికుడు కాబట్టి. చిక్కుడు గింజలు వేరు, కోడిగుడ్డు వేరు. నాగేశ్వరరావు గారు మీరు ఈ జ్ఞానం పెంచుకోండి. మొట్టమొదట కోడిగుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? కోడి నుంచి వస్తుందా, చిక్కుడు గింజల నుంచి వస్తుందా? చెప్పండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఏ కోడి అయితే తన పిల్లల్ని కనగలదో ఆ కోడి నుంచి గుడ్డు బయటకు వస్తుంది. ఒకవేళ ఆ గుడ్డులో కనే శక్తి లేదు, ఆ గుడ్డు ఎప్పటికీ పొదగలేదు, అయినా ఎక్కడి నుంచి వస్తోందో అక్కడి నుంచే వస్తోంది తప్పితే వేరే చోటు నుంచి రావట్లేదు. ఆ గుడ్డుని పొదగకుండా, ఆ గుడ్డుకు పిల్లలు రాకుండా వాటికి ఇంజెక్షన్ ఇచ్చి కదా ఇది బయటికి తీస్తోంది. ఆర్టిఫిషియల్గా తీస్తున్నారు మీరు బయటికి, కానీ ప్రాసెస్ మటుకు ఆ కోడే అది తయారు చేయాలి గుడ్డుని. మరి కోడి తయారు చేయలేనప్పుడు విడిగా గుడ్డు చేసుకోండి, విడిగా గుడ్డు చేసుకునే సైన్స్ అని చెప్పండి. అంతేకాని కోడి నుంచి బయటికి తీసి గుడ్డు కాదంటారండి మీరు. ఆ గుడ్డులో పిల్లని కనే శక్తి లేదు, తీసేశారు వాళ్ళు. అది పాపం, మహాపాపం. మానో మహాంతమతమానో అర్భకం మాన ఉక్తంత, ఈ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం.
ఈ మంత్రంలో క్లియర్గా చెప్తున్నాం, మనం ఏ శరీరాన్ని కానీ కడుపులో ఉన్న బిడ్డని కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డెస్ట్రాయ్ చేయకూడదు అని. ఆ విషయంలోనే ఇప్పుడు గుడ్డు దానిలో సిన్, అది దాన్ని కనుక గుడ్డుని పుట్టకుండా అంటే పిల్ల కాకుండా చేయటము అంటే అది సిన్, మహాపాపం అది. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? కమర్షియల్ పర్పస్ కోసం చేస్తున్నారు. ఆ పర్పస్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు. మీరు తినాలని కాదు అక్కడ, అది శాకాహారం కానే కాదు, అది ఎట్టి పరిస్థితిలో కాదు. కాబట్టి ప్లీజ్ నాగేశ్వరరావు గారు, మీకు సైన్స్ జ్ఞానం తక్కువ, మీకు లేదు అని చెప్పచ్చు, పూర్తిగా లేదు. అలానే చాగంటి కోటేశ్వరరావు గారు గుడ్డు తిన్న వాళ్ళకి కంటి సమస్యలు వస్తాయని చెప్పారు. గుడ్డు తిన్న వాళ్ళకి ఆ ప్రాంగణంలోకి వస్తే కనుక యజ్ఞం చేయకూడదు, అక్కడ దేవతలు రారు అని చెప్పారు. మీరేం చెప్తున్నారు? నాకా వేదజ్ఞానం లేదు అని చెప్పారు. మీకు మీరే చెప్పుకున్నారు నాగేశ్వరరావు గారు. లేనప్పుడు మీరు ఆయన క్రిటిసైజ్ చేయడానికి మీకు హక్కు ఎక్కడుంది? వేదజ్ఞానం ఉంటేనే క్రిటిసైజ్ చేయండి. దాని మూలంగా ధర్మం మారుతున్నారని కాదు. హిందూ ధర్మం ఎప్పటి నుంచో అదే మెథడాలజీలో ఉంది. మారటం మారకపోవడం మీ ఇష్టం. మారారు కాబట్టే వాళ్ళని దూరం పెట్టారు. ఎవరైతే ఇలా మాంసం తింటున్నారో వాళ్ళని దూరం పెట్టారు. వాళ్ళే అంటరాని వాళ్ళు అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోవాలి నాగేశ్వరరావు గారు. మీకు ఈ చరిత్ర తెలియదు, ఈ పద్ధతులు తెలియవు, మీరు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అట. సనాతన ధర్మంలో ఇప్పుడు గుడ్లు తినే వాళ్ళని మీరు వెలివేస్తే ఇంకా మీకు సనాతన ధర్మంలో ఎవరు ఉండరట. అరే, సనాతన ధర్మం అంటేనే నీకు తెలియదు. సనాతన ధర్మం అంటేనే అహింస. ఈ యొక్క ఆహార విషయంలో అహింస, అది సనాతన ధర్మంలో ఒక పార్ట్. అది నువ్వు దాన్ని తీసుకున్నావు అంటే సనాతన ధర్మం లేదు ఇంకా. సో సనాతన ధర్మం గురించి మాట్లాడేందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీకు అర్హత లేదు, ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. పైగా వేదాలు రాసిన సమయం అంట. వేదాలు రాసిన సమయం ఏంటి? వేదాలు ఎప్పుడు రాయబడలేదు. మొదటి నుంచి అవి ఋషులకు వచ్చినాయి, ఋషుల నుంచి వేరే ఋషులకు వచ్చినాయి, అలా వస్తూ పరంపరగా వస్తూ వచ్చినాయి అవి. కాబట్టి అవి రాసి ఇక్కడ చెక్కి 10 కమాండ్మెంట్స్ లాగా రాళ్ల మీద చెక్కి ఇలాంటివి లేవు అక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి. శృతులు అంటారు వాటిని. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, సనాతన ధర్మంలో మొట్టమొదటి ధర్మమే అహింస. కాబట్టి అది హింసతో కూడిన ఆహారం తినకూడదు అని వేద మంత్రాలు చెప్తున్నాయి, ఘోషిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు సనాతన ధర్మంలో మీరు కనుక గుడ్డును అలౌ చేస్తే, గుడ్డును అలౌ చేసి ఇంకోటి అలౌ చేసి ఇప్పటికే వెస్ట్రన్ కల్చర్ అంతా లోపల తెచ్చి పెట్టుకొని మనం అలా బతికి పంది మాంసం తిని ఆవు మాంసం తిని, ఇప్పుడు ఆవు మాంసం తినడం కూడా మీరు చెప్తారు రేపు పొద్దున. ఆవు మాంసం తినేవాళ్ళు ఎక్కువ అవుతున్నారండి. అప్పుడు వాళ్ళని కూడా మనం పెట్టుకోకపోతే వాళ్ళు ధర్మం మారుతారు. తిండి కోసం ధర్మం మారారు అంటే దానంత గలీజ్ పని ఇంకొకటి లేదు. అది చాలా అసభ్యకరమైన విషయం అన్నమాట. ధర్మము నిలబెట్టుకోవడానికి మీ దగ్గర తాహత్తు ఉండాలి తప్పితే నోటి జిహ్వ చాపల్యం కొద్దీ నేను తింటున్నాను అంటే తప్పు అవుతుంది. జిహ్వ చాపల్యం కొద్దీ తింటూ దాని మూలంగా ధర్మం మారడానికి నాకు ఆస్కారం ఉంది కాబట్టి ఆ ధర్మంలోకి వెళ్ళి, ఆ యొక్క రిలీజియన్లోకి వెళ్ళి, ఆ మతంలోకి వెళ్ళి నేను అక్కడ తింటాను అంటే మీరు వెలివేయబడ్డారు. సనాతన ధర్మం నుంచి ఎప్పుడో వెలివేయబడ్డారు. నాగేశ్వరరావు గారు, మీరు కూడా వెలివేయబడ్డారు. సమస్య లేదు. మీరు సనాతన ధర్మం గురించి ఇంకా మాట్లాడకండి. ఇది మీకు వార్నింగ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు రాదు, తెలియదని మీరే చెప్పుకున్నారు. చెప్పుకున్నప్పుడు చిన్నజీయర్ స్వామి గురించి కానీ, చాగంటి కోటేశ్వరరావు గురించి కానీ, గరికపాటి గురించి కానీ మీకు మాట్లాడే హక్కు లేదు. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, మీరు మాట్లాడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాట్లాడకండి. మాట్లాడడం అంటే మీరంత దగులుబాజీ ఇంకొకళ్ళు లేరని అర్థమవుతుంది. ఈ పదాన్ని నేను వాడాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు తెలియదు అన్నారు. సనాతన ధర్మం అంటే తెలియదు మీకు, వేదం అంటే తెలియదు మీకు. నేను వేదం చదువుకోలేదని చెప్పారు. చదువుకొని వాడు మీరెట్లా మాట్లాడతారు? నేను ఖండిస్తున్నాను నాగేశ్వరరావు గారు మిమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో ఇంకోసారి సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు. మాట్లాడారు అంటే మీరు కేవలం మీకేంటంటే పొగరు, అహంకారము, దురహంకారము చెప్పాల్సి వస్తుంది. లేని జ్ఞానాన్ని ఎందుకు ప్రెసిపిటేట్ చేస్తారు మీరు? మీరు చెప్పుకోండి, గుడి తినండి, మంచిది, ప్రోటీన్స్ ఉంటాయి, అవి ఉంటాయి, మీరు ఏమైనా చెప్పుకోవచ్చు, అది మీ హక్కు ఉంది. కానీ చిన్నజీయర్ స్వామి గారిని కానీ, ఈ చాగంటి కోటేశ్వరరావు గారిని కానీ, గరికపాటి గారిని కానీ, ఇంకెవరినైనా కానీ విమర్శించే హక్కు మీకు లేదు. సనాతన ధర్మము అంటేనే మొట్టమొదటిది మాంసం తినకపోవటము, జీవుల్ని హింసించి చంపి మాంసం తినకపోవటము. గుడ్డులోంచి పిల్ల రాదు కాబట్టి దాన్ని తినచ్చు అంటే ఆ గుడ్డు ఒరిజినల్గా ప్రకృతి సహజంగా ఉన్నది దేనికోసమో తెలుసుకోండి నాగేశ్వరరావు గారు. అది తెలుసుకొని దానిలో మీరు ఆర్టిఫిషియల్గా దాన్ని అట్లా తయారు చేసి బయటికి తీసుకురావడం అనేది కోడి నుంచే తెస్తున్నారు. కోడి నుంచి కాకుండా ఏదైనా మెషిన్ నుంచి తీసుకురండి, తినమనండి. ఎస్, దట్ యు డూ ఇట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత
బిల్గేట్స్ దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే చాలా షాప్స్ వచ్చినాయి. ఎలా అంటే ఆర్టిఫిషియల్గా వాటిని మన ధాన్యాలను తయారు చేసిన ప్రోటీన్స్ని పెట్టి గుడ్ అని చెప్పి తర్వాత చికెన్ అని చెప్పి తయారు చేసి అమ్ముతున్నారు. అది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అది. కానీ ఆ పేర్లు పెడుతుంది, ఎందుకంటే అలవాటైన వాళ్ళు మార్చుకుందుకు వాళ్ళకి పెడుతున్నారు. ఎస్, దట్ ఈస్ దే ఆర్ షూర్. నేను ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు నేను తిన్నాను. నేను అక్కడ ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఏంటి బాబు ఇదంతా అంటే మొత్తం చాట్ అంతా చేసి వాడు తయారు చేసే విధానం అన్నీ చూసి ఏమేమి కలుపుతున్నాడు చూసి అవన్నీ చెప్పాడు వాడు. ఇది స్పెషల్లీ ఫర్ దట్ అని. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందుకే మేము మారడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి ఆ పేర్లు మాకు అలవాటు అయిపోయినాయి కాబట్టి ఆ అలవాటు ప్రకారం ఆ పేర్లకు పెట్టారు. వాటికి ఒక దోశ ఉందనుకోండి, అది దాన్ని ఒక పర్టికులర్ పేరు పెట్టేసేసి అమ్మేస్తున్నారు. మాంసం పేరు పెట్టి అమ్మేస్తున్నారు. ఎందుకంటే వాడు చెప్తున్నారు ఇది వెజిటేరియనో, దెర్ ఈజ్ నో వే మీట్ ఈజ్ ఇన్ దిస్ అని. అలా నాగేశ్వరరావు గారు మీరు అర్థం చేసుకోవాల్సి, మీకు ఆ జ్ఞానం లేదు. లేనప్పుడు ఊరికే వదరకండి. నేను వదరకండి అనే పదం కూడా వాడుతున్నాను. మీలాంటి పెద్దవాళ్ళు ఇలా మాట్లాడి చిన్నజీయర్ స్వామి గారిని, చాగంటి కోటేశ్వరరావుని మీరు విమర్శించే హక్కు మీకు లేదు. వేదం గురించి మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వేదం అట ఎప్పుడో రాయబడిందట. ఈయనకి తెలియదు పెట్టదు, ఈయన సైన్స్ టైప్ అని చెప్పి నానా రవస్ చేస్తున్నాడు. అసలు ఈయనకి తెలియదు అసలు ఏవి. సో ప్రజలందరూ గమనించుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన మాటలు మీరు పట్టించుకోకుండా తప్పు మాట్లాడుతున్నారు. అలానే ఈ శివోహం ఏం మాట్లాడారు ఒకసారి విందాం. This could sound very trivial. I totally agree with that. I mean, Ramayana has a lot of things to offer, and we are stuck in these nonsensical discussions of did he eat meat or not. I understand that this is a very useless topic, but at the same time, when I'm looking at people, I understand this could sound very trivial. I totally agree with that. I mean, Ramayana has a lot of things to offer, and we are stuck in these nonsensical discussions of did he eat meat or not. I understand that this is a very useless topic, but at the same time, when I'm looking at people, I understand this could. ఈ శివోహం అన్న ఆయన ఏం మాట్లాడారు మీరు విన్నారు కదండి. అసలు ఇది వ్యర్థమైన డిస్కషను. రాముడు మాంసం తిన్నాడా లేదా అనవసరం, చాలా విషయాలు రామాయణంలో ఉన్నాయని. ఓరి పిచ్చోడా, ఉన్నదే రామాయణంలో. ఇప్పుడు రాముడు ధర్మ పరిపాలకుడు, ధర్మాన్ని పాలించాడు, ధర్మంని పాటించాడు అని చెప్పి స్పష్టంగా రామాయణం చెప్తుంటే నువ్వు నీ కల్పిత కథలన్నీ చెప్పుకోవడం ప్రయత్నం చేసావేంటి? నేను ఆల్రెడీ ఒక ఖండన చేశాను మీరేం మాట్లాడారు. ఇప్పుడు వచ్చి ఇవి అనవసరం డిస్కషన్. మరి అనవసరం డిస్కషన్ నువ్వు ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? అనవసరమైన డిస్కషన్ అన్నప్పుడు డిస్కస్ చేయొద్దు. నువ్వు ఇంకా నీకు హక్కు లేదు. కాబట్టి శివం ప్రాజెక్ట్ ఈసారి రాముడు మాంసం తినడానికి చెప్పడం అంటే నువ్వు కేవలం వ్యూస్ కోసము, ప్రజల్ని మభ్యపెట్టడం కోసము అసత్య ప్రచారం చేస్తున్నావు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు వేలు పెట్టకు. మరి రామాయణం గురించి కానీ రాముడు మాంసం తిన్నాడని కానీ నువ్వు చెప్పకూడదు. ఇంకా నీకు అర్హత లేదు. నీకు ఇంకా రాముడు అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు నీకెట చెప్తావు? సో ఇదండి విషయం. ఇప్పుడు మెసేజ్లో కొంతమంది ఏవో మాట్లాడారు, అవి కూడా మాట్లాడేసుకుందాం. అదేంటంటే ఒకడు ఆయన పెడుతున్నాడు, రాముడు మాంసం తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ఇప్పుడు మనం ఏం దాని గురించి పట్టించుకోవాలంటే పట్టించుకోవాలరా నాయన. అది అబద్ధము, అబద్ధపు చరిత్ర. అబద్ధాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. రాముడికి ఒక సనాతన ధర్మం ఉంది, సనాతన ధార్మికుడు ఆయన. అలాంటి ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాంసం తినే ప్రశ్నే లేదు అక్కడ. అది అందుకనే నేను 2 ప్రూఫ్స్ చూపించాను. అప్పుడు ఆయన ఇంకో మెసేజ్ పెడతాడు, రాముడేమి మాట ఇవ్వలేదే, అక్కడ మాట ఇచ్చినట్టు ఏం రాయలేదే. అంటే ఇదండి రామాయణం గురించి అర్థమైంది వీళ్ళందరికీ. ప్రజలందరూ, ఇది చూస్తున్న వాళ్ళందరూ ఈ విషయాన్ని గట్టిగా ఒకసారి అనండి. రాముడు ఒక మాట అన్నాడు అంటే మాట ఇచ్చినట్టే లెక్క. ఒక మాట అన్నాడు అంటే మాట ఇచ్చినట్టే లెక్క. రామాయణంలో రాముడు ఎక్కడన్నా ఏదైనా అన్నాడు అంటే అవే చేశాడు తప్పితే అనని మాట ఎప్పుడు చేయలేదు. అన్న మాటనే చేశాడు, అంతేకాని అబద్ధం ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి రాముడు మాట అన్నాడు అంటే అది ఆయన మాట ఇచ్చినట్టు లెక్క. ఇది రాముడి గురించి తెలుసుకోవాలి మీరు. రాముడు గొప్పతనం అది తెలియకుండా బెవార్స్ మాటలన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూర్చొని. రాముడు అంటే రాముడు దేవుడు. అసలు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన బ్రహ్మాండమైన ధర్మ పరిపాలకుడు, సత్యవాక్ పరిపాలకుడు. ఆయన మాట అన్నాడు అంటే అది మాట ఇచ్చినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నా అడవికి అని అన్నాడు, కానీ తర్వాత సీత వచ్చి జాయిన్ అయింది, తర్వాత లక్ష్మణుడు జాయిన్ అయ్యాడు, లక్ష్మణుడు జాయిన్ అయింది, సీత జాయిన్ అయిందో మొత్తానికి అందరూ జాయిన్ అయిపోయారు. సో వీళ్ళు జాయిన్ అయినప్పుడు ఆయన తన పరిధిలో లేదు, తాను ఏమనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. వద్దమ్మా అని చెప్పాడు, వద్దయ్యా అని చెప్పాడు, వినలేదు, సరే మీ ఇష్టం అన్నాడు. ఇంకేం చేస్తాం? ఇదనమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాముడు చాలా గొప్పవాడండి. రాముని అర్థం చేసుకునే విధానం వేరు, మీరు చెప్తున్నవన్నీ విధానం వేరు. మీరు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు రాముడి గురించి. దయచేసి శివోహం ఛానల్ కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ
రాముడి గురించి మాట్లాడకపోవడం మంచిది. ఇదండి ఈనాటి వీడియో. మళ్ళీ రేపు ఇంకొన్ని ఖండనలు చేసుకుంటూ వెళ్దాం. ఉంటానండి. ఓ